హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లేట్ అయినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా మీరు న్యూసెస్లో చూసుంటారు దట్ యూజీసీ తీసుకొచ్చిన ఒక రూల్ మీద సుప్రీంకోర్టు స్టే వేసిందని. సో అసలు యూజీసీ అంటే ఏంటిది, సుప్రీంకోర్టు స్టే ఎందుకు వేసింది, ఇది గుడ్డా బ్యాడా, ఇట్లాంటి చాలా కన్ఫ్యూజన్స్ మీలో చాలా మందికి ఉండి ఉంటుంది. సో దాన్ని నేను ఒక 2 minutesలో క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీసీ అంటే ఏంటిది? యూనివర్సిటీస్ గ్రాండ్ కమిషన్. ఇది మన ఇండియాలో ఉన్న కాలేజెస్కి, యూనివర్సిటీస్కి స్టాండర్డ్ ఫిక్స్ చేసే ఒక బాడీ. వీళ్ళ మెయిన్ పని ఏంటిదని అంటే సిలబస్ ఎలా ఉండాలి, టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అనేది డిసైడ్ చేయడం వరకు వీళ్ళ పని. కానీ ఒక కాలేజ్ని కానీ ఒక యూనివర్సిటీని కంట్రోల్ కానీ రూల్ చేసే అధికారం వీళ్ళకి లేదు. అయితే 2026లో యూజీసీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది, ఈక్విటీ రెగ్యులేషన్ అనే ఒక కొత్త రూల్. ఈ రూల్లో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే ఇప్పుడు కాలేజెస్లో జరుగుతున్న క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా ప్రొహిబిట్ చేయాలి, తీసేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే, డౌట్ అస్సలు లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ యొక్క రూల్లో డెఫినేషన్ క్లియర్గా లేవని చెప్పి పెటిషనర్ గారు చెప్పడం జరిగిందనమాట. లాలో డెఫినేషన్ క్లియర్గా లేకపోతే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అంటే డిస్క్రిమినేషన్ జరిగిందా లేదా అనేది డిసైడ్ చేసే టోటల్ పవర్ అథారిటీస్ మీద ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ ఇష్యూ స్టార్ట్ అయ్యింది. అయితే సుప్రీంకోర్టు ఏమని అన్నదంటే మనం ఈక్వాలిటీ గురించి కదా డిస్కస్ చేసుకునేది. సో మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఏమని అంటుంది, రైట్ టు ఈక్వాలిటీ. అండ్ ఆర్టికల్ 15 ఏమని అంటుంది, డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేయాలి అని అంటుంది. సో ఈక్వాలిటీని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే డెఫినేషన్స్ క్లియర్గా స్పష్టంగా ఉండాలి, లేకపోతే ఆ ఒక్క రూల్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అది మన ఈక్వాలిటీకి అగేన్స్ట్గా వెళ్ళిపోతుంది. సో కోర్ట్ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయకండి, ఫస్ట్ మనకి క్లారిటీ కావాలని చెప్పేసి వెంటనే దీనికి స్టే వేసేసారు. అండ్ ప్రస్తుతం ఇంతకు ముందున్న రూల్ ఏదైతే ఉందో 2012 యాంటీ డిస్క్రిమినేషన్ రెగ్యులేషన్నే కంటిన్యూ చేయమని చెప్పి అన్నారు. అండ్ ఈ 2026లో తీసుకొచ్చిన న్యూ రూల్ కాన్స్టిట్యూషనల్లీ క్లియర్గా లేదు కాబట్టి క్లారిటీ కావాలి కాబట్టి దాన్ని మనం నెక్స్ట్ హియరింగ్లో డిసైడ్ చేద్దామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో సింపుల్గా చెప్పాలనంటే ఇక్కడ ప్రాబ్లం డిస్క్రిమినేషన్ మీద కాదు, కన్ఫ్యూజన్ మీద. ఈక్వాలిటీ ఇంపార్టెంటే, కానీ క్లారిటీ లేకుండా రూల్ తీసుకొస్తే మంచి చేయడానికి వచ్చిన రూలే మనకి ప్రాబ్లంగా అవుతుంది అనమాట. అందుకే సుప్రీంకోర్టు ఈ ఒక రూల్కి స్టే వేయమని చెప్పి ప్రస్తుతం చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం దీని గురించి ఇంకా క్లారిటీ కావాలి అని అంటే కమెంట్ చేయండి. వీఆర్ వెరీ ఓపెన్ టు గివ్ గుడ్ క్లారిటీ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.